అంటే ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఏది అడిగితే అది చెప్పేస్తుంది. లడ్డు ఎట్లా చేయాలంటే వచ్చేస్తుంది, కొత్తిమీర పచ్చడి ఎట్లా చేయాలంటే వచ్చేస్తుంది. కానీ ఇంతకు ముందు మీకు వంట రాకపోతే ఏం చేసేవాళ్ళు? మీకు ఏదైతే వంట రాదో అది వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమిలాడి, వాళ్ళు ఇప్పుడు కుదరదంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి తిరిగి ఆ వంట నేర్చుకునేవారు. వాళ్ళు చెప్పేంత వరకు. భగవద్ రామానుజుల వారు రామాయణాన్ని తెలుసు, వారికి అన్నీ తెలుసు. ఎట్లాగే శ్రీకృష్ణ భగవానికి అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆదర్శప్రాయంగా తను నేర్చుకోకపోతే ఎవరు గురువును గౌరవించరు అని తను గురువు దగ్గర ఉండి 6 నెలల్లో మొత్తం విద్యనంతా అభ్యసించి గురువుకే చెప్పే స్థితికి వస్తాడు కృష్ణుడు. అట్లాగే మరి రామానుజుల వారు కూడా సాక్షాత్తు ఆదిశేషుడే భూమి మీదకి ఆచార్యుడిగా వచ్చారు. ఆయనకి తెలియని విషయం ఏం లేదు. అయినప్పటికీ మనకి తెలియడం కోసం గోవింద గురువును ఆశ్రయించాలి. ఆలయానికి వచ్చినప్పుడు లేదా ఇట్లాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనం భావించాలి. అక్కడ వెళ్ళి స్వామి పూలహారాన్ని వేస్తున్నాడు, మనం ఏమనుకోవాలి? నమస్కారం చేస్తూ, అయ్యో స్వామి, నాకు ఆ అదృష్టాన్ని ఎప్పుడు కలిగిస్తావయ్యా, నాకు ఆ అదృష్టం లేకపోయా, నేనే వేసినట్టుగా భావించు. యద్భావం తద్భవతు, భావన. కాబట్టి ఒకసారి మీరే ఆ పెద్ద పూలహారాన్ని వేసినట్టుగా భావించండి, కళ్ళు మూసి. స్వామి స్వీకరిస్తాడు ఆనందంగా. భగవద్ రామానుజుల వారు కూడా రామాయణాన్ని నేర్చుకోవాలి అని గురువుగారి దగ్గరికి వెళ్తారు. ఆ గురువుగారికి వీరి గురించి తెలుసు, రామానుజులు అంటే సామాన్యులు కాదు అని. అందుకనే ఇప్పట్లాగా నేరుగా వచ్చి కూర్చోవడం కాదు. గురువుగారు కనబడితే, గురువుగారు కొట్టడానికి ఎత్తాడు చేయి, నమస్కారానికే తెలియదు. దగ్గరుంటే కొడతాడేమో, గురువుగారు దూరమే పారిపోతాడు. వాడొక చేతిదే భయం కదా. గురువుగారు కనబడితే సాష్టాంగ నమస్కారం చేయాలి. దండవత్ ప్రణమ్య. దండం అంటుంటారు. దండం అంటే ఏంటి? అందులోని ముందు వెనుక పదాలన్నీ పోయినాయి. దండవత్ ప్రణమ్య అనేది పదం. దండం అంటే కర్ర. ఇప్పుడు దండం అంటే కర్ర అని అంటున్నాం మనం. దండవత్ ప్రణమ్య అంటే అర్థం ఏంటి? దేవుడు కానీ గురువు కానీ కనబడితే ఒక కర్రని ఇలా పట్టుకొని వదిలేస్తా ఎట్లా పడిపోతుందో. ఇప్పుడు కర్రను వదిలేమనుకోండి, అక్కడ బురద ఉందా ఎండ ఉందా అని దానికి తెలియదు, పడిపోతుంది అంతే. మనం కూడా వారు కనబడమే మహాభాగ్యం. వారికి నమస్కారం చేసేటువంటి సందర్భం రావడమే మహాభాగ్యంగా భావించి పడిపోవాలి అంతే. అక్కడ బురద ఉందా నీరుందా కాదు. పోతే బట్టలు పాడైపోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ అవకాశం మళ్ళీ రాదు. అది దండవత్ ప్రణమ్య. అది పోయి దండంకి వచ్చిందన్నమాట. అయితే రామానుజుల వారు వస్తారు, బయటే ఉంటారు. ఇక్కడ ప్రవచనం జరుగుతుంది, అక్కడికి వచ్చి కూర్చుంటారు. గురువుగారు చెప్పండి, దాసుడు వచ్చినట్టు. నేను అనకూడదు. గురువుగారి దగ్గర వెళ్ళి, దేవుడి దగ్గర వెళ్ళి నేను అనకూడదు. మరి నేనేవడ్రా అంటాడు. కాబట్టి దాసుడు అనాలి. ఎప్పుడు కూడా మనం ఆచార్యులకి దాసులమే, భగవంతుడికి దాసులమే, సేవకులమే. కాబట్టి దేవుడి దగ్గర నేను అంటే ఏమైంది? నేను అనేది ఏంది? అహంకారం. ఎవరు చెప్పింది? వెరీ గుడ్. నిన్న బలిచక్రవర్తి కథలు అదే కదా. నేను అంటే అహంకారం. అహంకారం ఎప్పుడు వస్తే అప్పుడు వామనావతారం వస్తుంది. సత్యభామాదేవి గర్వపడ్డదట, కృష్ణుడు నేను ఎంత చెబితే అంత, నా మాట అసలు ఒక్క అడుగు కూడా దాటడు అని ఆమె గర్వాన్ని అణిచింది. ఎప్పుడు? తులాభారం, ఒక తులసి దళంతో సత్యభామాదేవి గర్వాన్ని అణిచేసిందట. భీముడు నా అంతటి బలవంతుడు లేడు అని గర్వపడ్డాడు. అప్పుడేమైంది? హనుమంతుడు వచ్చి తోక కూడా లేపలేకపోయింది. హనుమంతుడి తోక కూడా భీముడు. అప్పుడు ఆయన గర్వభంగమైంది. ఇట్లా ఎవరెవరు గర్వపడితే వాళ్ళ గర్వాన్ని అణుస్తూనే ఉంటాడు ఆయన. కాబట్టి పొరపాటును కూడా మనం ఎప్పుడు స్వామి నీ దాసులం అనాలి, కానీ నేను అని అహంకరించొద్దు, గర్వపడకూడదు అన్నమాట.
అట్లాగే రామోజుల వారు కూడా వచ్చి, అయ్యా దాసుడు వచ్చాడని చెప్పండి గురువు గారికి, రామాయణం విందామని నేర్చుకుందామని వచ్చాము. గురువు గారికి చెప్పాడు. ఇంకో శిష్యుడు అయితే ఏంటి, కూర్చోమను. ఇప్పుడు ఎవరైనా శిష్యుడు దొరకడమే మహాభాగ్యం. రండి రండి రండి, మీరే ఇక్కడ కూర్చుండే, నేను కింద కూర్చుంటాను, నాకు మీకు చెప్పే భాగ్యం ఇవ్వండి. అలాంటి సందర్భాలు కూడా పురాణాల్లో ఉన్నాయి. ఒక వైష్ణవాచార్యులు రాజుగారికి బోధ చేస్తుంటారన్నమాట. ఉపదేశం చేస్తుంటే ఇంతలో ఆ రాజుకు తెలిసిన వాళ్ళు ఎవరో వస్తుంటారు అక్కడి నుంచి. రాజు కింద కూర్చున్నాడు, మరి గురువుగారు పైన కూర్చున్నారు. ఈయన ఇబ్బంది పడిపోతుంటారు రాజుగారు, ఇక నా పరువు ఎక్కడ పోతుందో అని. అప్పుడు ఆ గురువుగారు లేచి తను కింద కూర్చొని ఆ రాజుగారిని సింహాసనం మీద కూర్చోబెట్టి, తప్పేం లేదు, ఒక తల్లి తండ్రి గురువు అంతే సమానం. కాకపోతే గురువు మనకంటే అధికుడని భావించి గౌరవించాలి. ఇద్దరికీ భేదం ఏమి ఉండదు. సరే, రామాయణం అంతా చెప్పేస్తారు. రామాయణంలో వారు అక్కడే కూర్చుంటారు. నన్ను లోపలికి ఎందుకు రానివ్వట్లేదు కాదు, అక్కడ కూర్చొని అంతా వింటుంటారు వీరేం చెప్తారు అని. అంతా రామాయణం అంతా అయిపోయింది, వెళ్ళి రండి పంపించేస్తారని. ఎంత దూరం, చాలా కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. నడుచుకుంటే రెండోసారి మళ్ళీ రామాయణం చెప్తున్నారు గురువు గారు అని తెలుస్తుంది. మళ్ళీ వస్తారు, సేమ్ మళ్ళీ అట్లే రిపీట్ అవుతుంది. 18 సార్లు వస్తారు అట్లా. మనం 6:30కు తిరుప్పావే, 7 అయింది, ఇంకా గురువుగారు వచ్చేటట్లేదు, కమా వెళ్ళిపోయినా అంటున్నాను అనకూడదు. సెకండ్ షో చూసేవాళ్ళు ఉన్నారా? 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, 300 రూపాయలు టికెట్, వీడు పోవడానికి రావడానికి 200 ఖర్చు, నిద్ర వేస్ట్, ఇంట్లో తిట్లు, పంచాయతీలు, గొడవలు, ఇవన్నీ చేసి అక్కడికి పోతే ఏమి రాదు, తలనొప్పి తప్ప. పక్కన ఒక జండు బాంబు పట్టుకొని పోవాలి, ఆ బాటిల్ కథం అయిపోతుంది 10 రూపాయలు. దీని విలువ మనకి తెలియదు. ఏమని చెప్తారంటే, హరికథ వినడానికి 10 ఆమడళ్ళు పోవాలట. భగవంతుడి కథ ఎక్కడైనా హరికథ జరుగుతుంది అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి నడుచుకుంటూ వచ్చేవారు. సాయంత్రం 7 కాందే అక్కడ కూడా కార్యక్రమాలు ప్రారంభమయ్యేవి కాదు పూర్వకాలంలో. ఎందుకంటే వ్యవసాయ పనులకు పోతారు. ఈ రోజుల్లో ఇప్పుడు మనం గ్రామంలో ఏదైనా కార్యక్రమం చేయాలన్నా 7 తర్వాతే మొదలు పెట్టాలి. 7 లోపు మనం అక్కడే ఉంటాం, ఎవరు ఉండరు. వాళ్ళు పొలం పనులన్నీ ముగించుకొని వచ్చి 6 గంటలకు వచ్చి స్నానం చేసి ఏదో ఇంత వండి పెట్టి ఇంట్లో వాళ్ళకి పెట్టి అప్పుడు రావాలి. ఆ టైంకి వచ్చి కూర్చుంటే హరికథ అయిపోయేవరకు రాత్రి 1 గంట అయ్యేది. అప్పుడు మళ్ళా పొద్దున్న 4 గంటలకు, మనలాగా 8 గంటలకు లేవడం ఉండదు గ్రామంలో. మనకి 8 అయినా అలారం తల మీద మొత్తుతుంటాం, దాని మీద కాసేపు ఆగు కాసేపు ఆగు కాసేపు. 15 నిమిషాలకు ఒకసారి అలారం పెట్టుకున్నా కూడా నొక్కుడే, లేచుడు ఉండదు. కానీ వాళ్ళకి అట్లా కాదు, వాళ్ళే అలారాన్ని మేల్కొలుపుతారు. 4 గంటల కోడి కూతతో లేచి పనులకు వెళ్తారు, మళ్ళీ 1 గంట దాకా మేల్కొతారు. మనం వెచ్చించే సమయం చాలా గొప్పది అయినప్పటికీ కూడా మనం భావించకూడదు. ఇలాంటి అవకాశం మళ్ళీ 30 రోజులు, మళ్ళీ సంవత్సరం దాకా మనకి రాదు. ఈ ధనుర్మాసం మనం రమ్మన్నా రాదు. మీరు చెప్తారు కదా, ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటారా? ఎంతసేపు జరుగుతుంది కథ? ఎంతసేపు చెప్తారు పంతులు గారు? 1 గంట. ఎంత సంభావన తీసుకుంటారు? 5 కథలు చెప్పేవరకే 1 గంట. 2000 3000 లేని వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. మా దగ్గర ఐటీ సీట్ అయితే 5000. అంటే ఎంత కష్టపడాలి మీరు ఇంట్లో ఆ పూజ చేసుకోవడానికి. 2 రోజులు 3 రోజుల ముందు నుండి అన్ని ఏర్పాట్లు చేసుకొని అయ్యగారిని పిలిస్తే ఆయన టైంకి వచ్చి 1 గంట సేపు అతి కష్టంగా ఉండి సంభావన తీసుకొని వెళ్తారు. మరి మీరు ఇక్కడ అన్ని ఉచితాలే. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మించి మన అయ్యగారు ఉచితంగా మనకి ఇది ఏర్పాటు చేస్తున్నారు. జ్ఞానం పొందడం జీవుడికి అత్యంత ఆవశ్యకం అన్నమాట. ఎందుకంటే మనం జీవిస్తున్నటువంటి సమాజంలో రకరకాల అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఎవరి దగ్గరికి పోతే వాళ్ళు నాదే గొప్ప అని చెప్తారు. మీరు ఏ మతం తీసుకోండి, ఏ ధర్మం తీసుకోండి, ఎక్కడ తీసుకోండి, ఏ ఆశ్రమానికన్నా వెళ్ళండి, కొత్త కొత్త గురువుగారులు ఇప్పుడు చాలామంది యోగాలు. కృష్ణుడు యోగా గురించి చెప్పిన పదం వేరు భగవద్గీతలో, పతంజలి మహర్షి చెప్పింది వేరు, ఇప్పుడు చెప్తున్నది వేరు.
ఎవరికి వాళ్ళు కొత్త పేరు పెట్టేప్పుడు పాత దగ్గరికి ఎవరు పోరు. కొత్తగా ఒక పేరు పెడితే ఇదేదో చూద్దాం అని ఆసక్తిగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా కొత్త కొత్త పేర్లు పెట్టి ఆకర్షిస్తుంటారు జనాలు. మన ఇన్ని రకాల భ్రమల మధ్య మనం జీవిస్తున్నప్పుడు సత్యమైన జ్ఞానం మనకి ఎక్కడ లభిస్తుంది అంటే భగవద్గీత, దాని సారాంశమైనటువంటి ధనుర్మాస తిరుప్పావై అంతే. ఇప్పుడు భగవద్గీతను మీరు నేర్చుకోవాలంటే 30 రోజులు, కనీసం 18 రోజులు కూర్చుంటే కానీ రాదు. రోజు ఒక అధ్యాయం చెప్పుకున్నా, అంతకు మించి చెప్పలేం, అదే కష్టం. కానీ మరి ఆ 18 అధ్యాయాలను ఇక్కడ మనం తిరుప్పాయ రూపంలో సులభంగా ఒక పాటల రూపంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళడం అనేది కృష్ణుడికి తప్పలేదు, రామానుజుల వారికి తప్పలేదు, మనకు అసలే తప్పదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకు సందేహాలు రావు చాలా మందికి, అవునా? అంటే డౌట్సే రావు. ఎందుకు రావు? ఇద్దరికి రావట డౌట్లు. 2 రకాల జనాలకు సందేహాలు రావు. ఒకటి అన్నీ తెలిసిన వారికి, ఇంకా అన్నీ ఆయనకి తెలుసు, ఇంకా డౌట్ ఎవరు? మరి ఎవరు అన్నీ తెలిసిన వాడు? కృష్ణుడు ఒక్కడే. మిగతా ఎవరికి, బ్రహ్మకు కూడా అన్నీ తెలియవు. ఆయనకు తెలియాల్సిన ఇంకా చాలా ఉంటాయి. కృష్ణుడు ఒక్కడే సర్వజ్ఞుడు అని ఆయనకి బిరుదు. మరి మనమంతా తెలిసిన వాళ్ళమా? ఏం తెలియని వాళ్ళు కూడా డౌట్లు రావట. ఏం తెలియదు, తిరుప్పావై అంటే ఏందో తెలియనప్పుడు ఇంక దాని గురించి డౌట్స్ ఏమొస్తాయి? అసలు తిరుప్పావై అనేది ఒకటి ఉంది అని తెలిస్తే అదేంటి అనే డౌట్ ఒకటైనా వస్తుంది. అట్లా ఏం తెలియని వాళ్ళకి సందేహాలు ఉండవట, అన్నీ తెలిసిన వాళ్ళకి ఉండవట. కాబట్టి ఇప్పుడు మీరు అన్నీ తెలిసిన వాళ్ళు అనుకుందాం, కాస్త సందేహాలు ఏం రేవు కదా. ఏం తెలియని వాళ్ళంటే బాధపడతారు. అందుకనే ఇక్కడ జరిగే ప్రయత్నం ఏంది? కొంత తెలియచేయడం. కొద్దిగా తెలిస్తే తెలిసి తెలియని వాళ్ళకి సందేహాలు వస్తుంటాయి. కొద్దిగా తెలిసి కొద్దిగా తెలియకుండా ఉంటారు కదా, వాళ్ళకి సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడు మేము ఈ 30 రోజులు ఇక్కడ చేసే పని ఏంటంటే మీకు అనేక రకమైన సందేహాలు కలిగించడమే మా పని. కలిగించడం. కలిగిస్తే ఏమవుతుంది? ముందు మనలో ప్రశ్న ఉదయిస్తే సమాధానం కోసం ప్రయత్నిస్తుంటాం. దాన్ని జిజ్ఞాస అంటారనమాట. జ్ఞాతుం ఇచ్ఛ జిజ్ఞాస, తెలుసుకోవాలనేటువంటి ఒక ఆకాంక్ష. భగవంతుడు కూడా బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన తర్వాత ఆయనకు వేదాలు చెప్పలే. ముందు క్వశ్చన్, కోహం, నేనెవరు అని తపస్సు చేయవా అన్నాడు. ఆ ప్రశ్న నుండే ఈయన సాధన మొదలైంది. అప్పుడు సృష్టి రచనా క్రమాన్నంతా వేద రూపంలో తెలుసుకున్నాడు బ్రహ్మదేవుడు. వేదం అని విన్నారు ఎప్పుడైనా? హిందువులం అండి, వేదం అంటే మనకు తెలియకపోతే ఎట్లా? ఆ పదం వినలేదా? విన్నారు కదా. ఎంతమంది విన్నారు? పోనీ ఇప్పుడు ఎంతమంది విన్నారు? ఇప్పుడు విన్నారు కదా వేదం. వేదం అంటే దానికి ఇంకొక పేరేంటి? శాస్త్రం అని చెప్తుంటారు మన వాళ్ళు. వేదానికే శాస్త్రం అని పేరు. వేదం అంటే ఏంది? శాస్త్రం అంటే ఏంది? వేదము అంటే జ్ఞానము. ఆ వేదం ఏం చేస్తుంది? కేవలం జ్ఞానం ఇవ్వడమే కాదు, శాసిస్తుందట. ఇది ఇలాగే చేయండి, దాన్నే విధి అని కూడా అంటారు. విధి అంటే శాసనం, ఇది ఇలాగే జరగాలి అని ఆర్డర్, ఒక ఆర్డర్ అన్నమాట. దాన్ని అతిక్రమిస్తే ఏమవుతుంది? పనిష్మెంట్. విధి నిషేధము అని 2 ఉంటాయి. అంటే ఇది ఇలాగే చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని రెండింటినీ శాస్త్రం చెప్తుంది మనకి. ఆ శాస్త్రాన్ని గురుముఖ తెలుసుకోవడమే జ్ఞానం, జిజ్ఞాస. అది బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి ఉపదేశిస్తారు. ఇవన్నీ ఎందుకంటే రేపు మనల్ని సమాజంలో అడుగుతారు, చాలామంది తయారవుతున్నారు. మీకు 30 మంది దేవతలు కదా, పేర్లు చెప్పండి. ఒక 10 మంది పేర్లు అంటే చెప్పలేని పరిస్థితి. 30 దేవతలు అంటే 3 కోట్లు అని కాదు అర్థం. కోటి అనే పదానికి విభాగం అనే అర్థం కూడా వస్తుంది. ఒక విభాగం, ఒక పార్ట్. అంటే దేవతలందరూ కూడా ఎన్ని రకాలుగా ఉంటారు? మనకి 3 విభాగాలకి విభజించబడతారనమాట. వసు, రుద్ర, ఆదిత్య, అంతే. వసువులు, రుద్రులు, ఆదిత్యులు.
మూడే విభాగాలు దేవతలంతా. ఇది 3 కోటి అంటే తెలుగులో కోటి సంఖ్య కాదు, 1 crore అని అర్థం కాదు, అక్కడ 3 crores కాదు, 33 crores కాదు, 33 రకాల దేవతలు ఉంటారు అని అర్థం అనమాట. ఆ 33 మంది ఎవరు? వసువులు, రుద్రులు, ఆదిత్యులు అని. వసువులు అంటే 8 మంది ఉంటారు, రాసుకోండి, గుర్తుపెట్టుకోండి బాగా. వసువులు ఎందరు? అష్టవసువులు అంటారు, 8 మంది వసువులు. ఇప్పుడు ఇక్కడ శివాలయం ఉంది కదా, రుద్రాభిషేకం చేస్తుంటారు కదా మీరు. రుద్రులు ఎంతమంది? రుద్రాభిషేకం మీరు చేస్తుంటారు అక్కడ. శివునికి ఒకటే లింగం ఉంది కదండి, ఎంతమంది అడిగితే ఏం చెప్తాం మేము. కానీ అభిషేకం చేసేటప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి ఏమడుగుతారు? ఏకాదశి రుద్రాభిషేకం చేయాలండి అంటారు. మరి ఒకటి చేస్తే చాలు కదా, ఏకాదశం ఎందుకు? 11 మంది రుద్రులు ఉంటారు. రుద్రులు 11 మంది కాబట్టి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే ఒక్కొక్క రుద్రునికి ఒక్కొక్క అభిషేకం చేసిన ఫలితం వస్తుంది. ఇప్పుడు ఎంతమంది అయినా మొత్తం? 11, 8. వసు, రుద్ర, ఆదిత్య. సూర్యులు ఎంతమంది మనకి? ఒకటే, ఈజీగా వస్తుంది, కనబడేది ఒకటే కదా. కానీ 12 మాసాలకు 12 మంది సూర్యులు అధిపతులు. మనకు మాసాలన్నీ మంత్స్, జనవరి ఫిబ్రవరి కాదు. తెలుగు చెప్పు, తెలుసుకోవాలి. చైత్రము వైశాఖం అని 12 మాసాలకు 12 మంది సూర్యులు ఉంటారు. 12 ఆదిత్యులు 12 మంది. 19, 12 ఎన్నైనా? 33. మన దేవతలు 33 విభాగాలుగా ఉంటారు. ఎవరైనా అడిగితే టక్కున చెప్పాలి. 33 కోట్లు కాదు, అంతకు మించి ఉన్నారు దేవతలు. ఇప్పుడు ఆదిత్యులు 12 మంది అంటే మరి 12 మందికి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఒక సూర్యుడికే ఇప్పుడు కనబడే సూర్యుడు ఉన్నాడు కదా, ఈయనకి ఎంతమంది భార్యలు? మాకు అదే పనా? మరి మన పని అది. ఛాయ, ఉష అని ఇద్దరు. ఆ ఛాయ సూర్యునికి జన్మించిన వాడే శనీశ్వరుడు. ఛాయా మార్తాండ సంభూతం అని చెప్తారన్నమాట. కాబట్టి ఛాయ అంటే నీడ. ఆ ఛాయాదేవికి పుట్టినవాడు కాబట్టి ఈయన కూడా నల్లగా ఉంటాడే శనీశ్వరుడు. అర్థమైందా? కాబట్టి వేద విజ్ఞానం చాలా గొప్పది. మరి ఈ వేదాన్ని ఎవరు రాశారు? వేదాన్ని ఎవరైనా రాసిండ్రా? రాసిన దాన్ని ఎవరైనా రాస్తే దాన్ని ప్రమాణంగా అంగీకరించనక్కర్లేదు అంటారు. కొందరు అంగీకరించరు. ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయన రాసుకున్నాడే, దాన్ని మేమెందుకు అంగీకరిస్తాం కదా. ఇప్పుడు వేరే వాళ్ళు విమర్శించేవాళ్ళు, వేదం కూడా మీ ఇష్టం ఉన్నట్టు మీరు రాసుకున్నారు వేదం, దాన్ని మేమెందుకు అంగీకరించాలి అంటారు. వేదం అపౌరుషేయము. అపౌరుషేయం అంటే ఎవరి చేతను రచింపబడనిది. ఎవరు దాన్ని రాయలేదు కూర్చొని, వేదవ్యాసుడు దాన్ని విభజించిండు అంతే. మరి మొట్టమొదట ఎవరికి బోధించబడింది ఆ వేదం? బ్రహ్మదేవుడికి విష్ణు చేత బోధింపబడింది, చెప్పబడింది అంతే. దాన్ని శృతము అన్నారు. బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా విన్నాడు కాబట్టి దానికి శృతి అని పేరు వచ్చింది. ఆ తర్వాత దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఇతరులందరికీ బోధించిండు. విన్నదాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు కాబట్టి దాన్ని స్మృతి అన్నారు. వేదానికి శృతి, స్మృతి అని పేరు. దాని నుండే ఇతిహాస పురాణాలన్నీ వచ్చినాయి అన్నమాట. ఇది మన వేద వాంగ్మయం. ఆ వేద వాంగ్మయంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం ఆచరించవలసినవి, ఆచరించకూడనివి ఎన్నో ఉన్నాయి. విధి నిషేధాలు అవన్నీ మనకు తెలియదు, కొన్ని మాత్రం తెలుసు. ఎట్లా తెలుసు? మన పూర్వులు ఆచరిస్తూ వస్తున్నారు. దేన్నైతే మన పూర్వులు ఆచరిస్తూ వస్తున్నారో దాన్ని మనం అనుసరిస్తున్నాం. వాళ్ళకు వేదంలో, శాస్త్రంలో, పురాణాల్లో చెప్పిన దాన్ని వాళ్ళు ఆచరిస్తూ వచ్చారు కాబట్టి మనకది ఆచారం. ఆచారం అంటున్నాయి. ఏం ఆచారం అంటే ఏంది అంటే మన పెద్దలు ఆచరించి మనకు అప్పగించింది ఆచారం. ఇది మన గ్రహచారం కదా. కాబట్టి ఆచార ప్రభవో వేదా అని వేదాల నుండి వచ్చినాయి ఈ ఆచారాలన్నీ కూడా.
ఆ ఆచారాలని ధర్మాలుగా విధించిండ్రు మన వాళ్ళు. ధర్మం సత్యం ఒకటే, ధర్మం మాత్రం మారుతూ ఉంటుంది. కాలాన్ని బట్టి, యుగాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి, వ్యక్తిని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది అనేక విధాలుగా. కానీ సత్యం ఏకరూపేణ స్థిత, ఒకే రూపంలో ఉంటుందన్నమాట. ఆ ధర్మాన్ని బోధించడానికే భగవద్గీతలో శ్రీకృష్ణుడు 18 అధ్యాయాలు చెప్తే వాటి సారాన్ని కేవలం భక్తి రసాన్ని మాత్రమే, భగవద్గీతలో చాలా ఉన్నాయి, కర్మయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, సాంఖ్యయోగం ఉంది, ఆత్మ సంయమన యోగం, ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క యోగం ఒక్కొక్క దాన్ని బోధించింది. కానీ గోదాదేవి ఏం చేసింది? ఇవన్నీ అనవసరం, ఎవరికి కావాలి? నీలో భక్తి ఉంటే అన్నీ ఉన్నట్టే, భక్తి లేకపోతే ఏమి లేనట్టే, ఆ యోగాలన్నీ వేస్ట్. అందుకనే పతంజలి మహర్షి కూడా యోగాన్ని చెప్తూ, ఆ యోగానికి కూడా దాంట్లో చిట్ట చివరిది ఏది అంటే సమాధి వస్తుంది. ధ్యాన ధారణ సమాధి అనేది అష్టాంగ యోగంలో చిట్ట చివరిది సమాధి. ఆ సమాధి ఎట్లా కలుగుతుంది అంటే ఈశ్వర ప్రణిధానము అని చెప్తారన్నమాట. దాన్ని భగవంతుడితో మనస్సును లగ్నం చేయాలి, అదే సమాధి. అది దృఢమైపోతే సమాధి అని చెప్తారు. ఇది దేని వల్ల సాధ్యం అంటే భక్తి యోగం వల్లనే సాధ్యం. అలాంటి భక్తి యోగాన్ని గోదాదేవి మనకి తిరుప్పావై ద్వారా బోధిస్తుంది. ఈరోజు ఎన్నో పాసురం? 5ఆ 3ఆ 4. నిన్నటి పాసురం ఏంటి? ఏం చెప్పుకున్నాను నిన్నటి పాసురంలో? మీరే చెప్పండి, డైలాగ్ రెడీగా ఉంటుంది కదా. నేను చెప్పిన దాన్ని కనీసం నేను అడిగితే మీరు చెప్పాలి కదా. వాళ్ళ పేరన్న మొత్తం నేను అడగను. వామనావతారం గురించి చెప్పబడింది. ఓంగి ఉళహనంద ఉత్తమని పేర్పడంటే చిన్న వామనుడుగా వచ్చి 3 అడుగుల నీళ్ళను అడిగి 3 లోకాలను త్రివిక్రముడుగా కొలిచినటువంటి అవతారం గురించి నిన్న చెప్పుకున్నాం. ఆ అవతారాలను ఏమన్నారు? విభవావతారాలు. అంటే భగవంతుడికి చెప్పనే 2 రకాల విభూతి ఉంటుందట. ఒకటి నిత్య విభూతి, లీలా విభూతి అని 2 రకాలు. నిత్య విభూతి అంటే వైకుంఠంలో ఉంటాడు ఆయన, ఎక్కడికి కదలడు, ఎవరితో మాట్లాడు, అక్కడ ఎవరు మాటలే ఉండవు. జస్ట్ ఆ స్వామిని దర్శిస్తూ ఆనందం పొందుతూ ఉంటారు. వైకుంఠం అంటే అది. ఆయన ఏం చెప్పడు, వీళ్ళేం వినరు, వీళ్ళేం అడగరు, ఆయన ఏం చెప్పడు. అలాంటి కేవలం ఆనందమయ స్థితి అనేది వైకుంఠం. మరి భూలోకానికి వస్తే శ్రీకృష్ణుడు ఉన్నాడు, అక్కడ ఎన్నో లీలలు ఉన్నాయి, కాబట్టి దీన్ని లీలా విభూతి అంటారన్నమాట. లీలా విభూతిలో వామనాది అవతారాలు చాలా ఉన్నాయి. నిన్న చెప్పుకున్నాం, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ చెప్పుకున్నాం కదా అన్ని అవతారాల గురించి. ఆ అవతారాలన్నింటిలో పూర్ణావతారాలు 2 అంటారు. ఒకటి రాముడు, 2 కృష్ణుడు. రాముడు ఏం చేసిండు, కృష్ణుడు ఏం చేసిండు? నీకు తెలుసు కదా, రాముడి గురించి తెలుసు కదా. అయిందా? ఏం చెప్పుకున్నారు? మాకు కూడా చెప్పండి కొద్దిగా వింటాం. రాముడి గురించి ఏం చెప్పుకోండి. ఎట్లా చేసింది రాముడు? రాముడికి కృష్ణుడికి చాలా ఉన్నాయి అనుకోండి లీలలు. కృష్ణుడు భూమి మీద ఎంతకాలం ఉన్నాడు? అసలైంది అది కదా. మనిషికి ముందు ఏమని ఆశీర్వదించాలి? ముందు బ్రాహ్మడైన వాడు, పెద్దలైన వాళ్ళు ఏమని ఆశీర్వదించాలి? ముందు ఆయుష్మాన్ భవ, తర్వాత ఆయురారోగ్య, అవన్నీ ఐశ్వర్యాల తర్వాత. ముందు ఆయుష్ ఉండాలి కదా. ఆయుష్మాన్ భవ శతమానం భవతి అని ముందు ఆశీర్వదించాలి. కృష్ణుడు భూమి మీద 127 సంవత్సరాలు జీవించి ఉన్నాడు. రామానుజుల వారు 120 సంవత్సరాలు జీవించి ఉన్నాడు భూమి మీద. మనిషి ఆయుష్ ఎంత? 120 సంవత్సరాలే. ఎవరు చెప్పింది అది? జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. కాబట్టి ఈ 9 గ్రహాలు మన జీవిత కాలాన్ని పరిపాలిస్తాయి. ఆ 9 గ్రహాల పీరియడ్స్ అంతా మొత్తం కలిపితే 120 సంవత్సరాలు అవుతుంది. ఆ గ్రహ దశలన్నీ కలిపితే మన ఆయుష్ 120 సంవత్సరాలు. కానీ ఈరోజు ఎందరో అందులో సగానికి వచ్చేసింది అనమాట.
ఎందువల్ల? మనం చేసుకున్నటువంటి పాప కర్మల వల్ల ఆయుష్ తగ్గుతూ వస్తుంది. పాపం అంటే ఏంటి? మనం పుణ్యం చేస్తున్నాం, రోజులు ఏమన్నా పాపాలు కూడా చేస్తున్నాం. తెలిసి చేయట్లేదా? తెలిసి చేస్తున్నాము, తెలియక చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, మనం చేస్తేనే పాపం కాదు, చూసినా పాపమే. ఒక పామును ఎవరో చంపుతున్నారు, అది చూస్తే వీడికి కూడా నాగదోషం వస్తుందట. కేవలం నేను చంపలేదండి, మా తరాలు 7 తరాల వాళ్ళు ఎవరు చంపలేదు, మాకెందుకు వచ్చింది? చంపుతుంటే చూడకూడదు, కనీసం అక్కడ వారించాలి. వద్దురా, చంపకురా బాబు అనాలి. వాడు వదిలిపోయినా మన ధర్మం అదన్నమాట. అంటే ఒక పాపపు దృశ్యాన్ని చూసినా పాపమే, ఒక పాపపు శబ్దాన్ని విన్నా పాపమే. కాబట్టి కళ్ళంటే మూసుకోగలుగుతాం, చూడొద్దు అని. చెవులను మూసుకోలేం కదా, వచ్చి పడుతూనే ఉంటాయి అన్నమాట. ఒక 3 ఆడవాళ్ళు ఒక దగ్గర కలిస్తే భూమి మీద పాపాలన్నీ వాళ్ళే పంచుకుంటారు. పోనీ ఎవరైనా కూర్చొని ఇక్కడికి వచ్చిన వాళ్ళైనా కనీసం సాయంత్రం తిరుపతి జరుగుతుంది వెళ్దామని చెప్పుకుంటారా? లేదు. మా కంపెనీ ఇట్లా, ఆమె ఇట్లా, మా ఇంటి పక్క ఆమె ఇట్లా, మా అత్త ఇట్లా. ఎందుకు? మన పాపాలే బోలేడు మనకి. ఎప్పుడైనా కాస్త టైం దొరికితే రామకృష్ణ అనుకోండి, చదవగలిగితే ఒక శ్లోకమో పద్యమో చదవండి. ఇంకా చదవగలిగితే రామాయణమో భారతమో చదవండి. అది మీ పిల్లలకి చెప్పండి. తెలుగు మాసాలు రావు, ఈయనే కాదు, పెద్ద పెద్ద వాళ్ళే తెలియని పరిస్థితిలో. ఎందువల్ల? మనం చెప్పట్లేదు. పొద్దున్న లేస్తే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఆ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటే చెప్పేవాడికి తెలియదు, వినేవాడికి తెలియదు, ఇంకేం లేదు. మా బాబు చదువుతుండు, పోయేది చదివి సంబరం, వాడేదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు. ఆకాశంలో నక్షత్రాలు వెలుగుతున్నాయి, అయితే ఏంది? నీకేం లాభం? అవి వెలుగుతూనే ఉంటాయి, నువ్వు అన్నా వెలుగుతాయి, అనకున్నా వెలుగుతాయి. ఆ నక్షత్రాల గురించి మన పెద్దలు పరిశోధన చేసింది. ఏ నక్షత్రం ఎట్లా, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అని. వాటిని ఏమీ టెక్నాలజీ లేని రోజుల్లో మనం ఉండి ఏమీ ప్రయత్నం చేయట్లేదు. కనీసం పిల్లలకి చెప్పాలి. తెలుగు మాసాలు 12, ఋతువులెన్ని? 3 కాలాలు 3. చలికాలం, ఎండాకాలం, ఇప్పుడు ఉన్నది శీతాకాలం, 3 కాలాలు. కాబట్టి ఇవన్నీ విజ్ఞానం. ఆ విజ్ఞానాన్ని నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాసను కలిగించేవే సత్సంగాలన్నీ కూడా. మీరు సత్యనారాయణ కథ విన్నారు కదా. సూత మహాముని అన్ని చెప్తుంటాడు, శౌనకాదులు అన్ని అడుగుతూ ఉంటారు. ఒక సత్యనారాయణ వ్రతమే కాదు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు, ఎన్నో ధర్మాలు. అట్లా వీళ్ళు అడగడం, వాళ్ళు బోధించడం, వీళ్ళు అడగడం, ఆయన బోధించడం అన్నమాట. గురు శిష్యులు అట్లా. కాబట్టి చదవాలి, నేర్చుకోవాలి, సందేహాలు తీర్చుకోవాలి, స్థిరమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి. ఆ స్థిరమైనటువంటి జ్ఞానమే సత్య మార్గంలోకి తీసుకువెళ్తుంది. మిగతా అన్ని కూడా భ్రమలో పడేస్తాయి. భ్రమలో పడితే ఏమవుతుంది? ఈ జీవితం వ్యర్థం, వృధా అయిపోతుంది అన్నమాట. కాబట్టి భ్రమ ప్రమాదాలకు లోను కాకుండా భగవంతుని యొక్క మార్గాన్ని చూపించేదే మనకి వేదాంతము, భగవద్గీత, ఈ తిరుప్పావై. ఏం చెప్తుంది గోదాదేవి మనకి? ఈ 30 పాసురాలన్నింటినీ కూడా సారం ఏమిటి అంటే ఏమని చెప్పింది? చైర్స్ ఉన్నాయి, పైన కూర్చోండి, కూర్చోలేని వాళ్ళు ఎవరైనా. చైర్స్ తీసేసిరా. ఏం చెప్పిందండి గోదాది? మీరు చెప్పేదాకా నేను ముందుకెళ్ళను. 3 రోజులైనా ఎట్లా కూర్చున్నా. నామ సంకీర్తన. మీరు కూర్చున్నా నాకు కష్టం, నేను కూర్చోలేను 3 రోజులకి. చూద్దాం గురువు గారు, మీరా మేమా అంటే మీరే గెలుస్తారు అనుకోండి. మీరు పక్కనే కుత్బుల్లాపూర్ ఇల్లు కాబట్టి ఇక్కడ వెళ్ళిపోతారు. నామ గుర్తుపెట్టుకోండి, గోదాదేవి చెప్పింది ఒక్కటే, నామ సంకీర్తన.
మొదటి పాశురంలో నారాయణ నామాన్ని మనకు పరిచయం చేసింది. రెండో పాశురంలో పార్కడలు పయ్యెత్తు ఇంద్ర పరమడేపాడి అని పాలకడలిలో శవనించి ఉన్నటువంటి ఆ పద్మనాభుని గురించి చెప్పింది. మూడో పాశురంలో త్రివిక్రమ. ఈ తిరుప్పావై 30 రోజులు వచ్చారనుకోండి, మంత్రశాస్త్రం కూడా మీకు వచ్చేస్తుంది. కానీ మన వాళ్ళు 5 సంవత్సరాల నుండి వస్తున్న వాడు ఒక్కొక్క మంత్రం రాదు. ఎందుకు రాలేదు? శ్రద్ధ. ఇప్పుడు ఎవరైనా గురువు గారు ఇప్పుడు మాకు కూడా ఒక మంత్రం చెప్తారు, ఆయన చెప్పంగానే మాకు రాదు, సిద్ధి కలగదు. దాన్ని వేలు లక్షల సార్లు చేయాలి. ఒక మంత్రాన్ని లక్షల సార్లు చేస్తే సాధన అది సిద్ధిస్తుంది అన్నమాట కదా. మనం ఇక్కడే విని ఇక్కడే వదిలేస్తాం. సాధన ఎక్కడిది? ఇంకా మీరు చేసుకోండి, ఏమన్నా సాధన ఉంటాయి గారు, అవసరం పడితే మీ దగ్గరికి వస్తాం మేము. బయట అట్లాంటివి జరుగుతున్నాయి. అందరికీ ఇబ్బందులు కష్టాలు వస్తాయి కదా, మరి మీకు వచ్చినటువంటి ఇబ్బందిని మీరు తొలగించుకోవాలి. ఎవరైతే నారాయణ అనేటువంటి శబ్దాన్ని ఎప్పుడూ ఉచ్చరిస్తూ ఉంటారో వాళ్ళకి భ్రమ ప్రమాదాలు లాంటివి కలగవట. అందుకని మొట్టమొదటి దాంతో మొదలుపెట్టింది గోదాదేవి. ఎన్నో నామాలు ఉన్నా కూడా నారాయణ అనేటువంటి నామం. అదో మంత్రం. నారాయణ మంత్రంతో ప్రహ్లాదుడు నరసింహస్వామిని అవతరింపజేసిండు. అది గొప్ప మంత్రం. ప్రహ్లాదుడు ఉపాసించిన మంత్రం నారాయణ మంత్రం. రెండోది అనంత పద్మనాభ మంత్రం. ఈ అనంత పద్మనాభుని స్మరిస్తే సంపదలు, ఎనలేని సంపదలు మనకు కలుగుతాయట. ఇప్పుడు అక్కడ కూడా ఉన్నాయి కదా, త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో ఎన్నో గుహలు కింద, నీలమాలిగలు, వాటి కింద అనంతమైనటువంటి ధనం ఉంది. కాబట్టి ఆయనకు అనంత పద్మనాభుడు అని పేరు వచ్చింది. ఆయనను స్మరిస్తూ ఉంటే అనంతుడు పద్మనాభుడు. నాభిని కమలంలో కలిగి ఉన్నవాడు కాబట్టి అది దేనికి సంకేతం? ఎవరైనా సంతానం లేని వాళ్ళు అనంత పద్మనాభుని ఉపాసిస్తే సంతానం కలుగుతుంది. నాగదోషాలు ఉన్నవాళ్ళు అనంత పద్మనాభుని ఉపాసిస్తే ఆయన దగ్గర ఆదిశేషుడు ఉంటాడు కదా, కాబట్టి నాగదోషాలు తొలగిపోతాయి. ప్రయోజనం ఇంకేమిటి? అనంతమైన సంపదలు కలుగుతాయి, మోక్షం కూడా కలుగుతుందట. అంటే మనకు కావాల్సినవి అన్నీ కలుగుతాయి. అనంత పద్మనాభుని ధ్యానిస్తే చాలు, స్మరిస్తే చాలు. ఓం అనంత పద్మనాభాయ నమః అని వినాయకుని నిమజ్జనం చేసే రోజు చూస్తుంది అనంత పద్మనాభ వ్రతం. 14 సంవత్సరాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ వంశం ఉన్నంత వరకు అఖండ ఐశ్వర్యం లభిస్తుందట అనంత పద్మనాభ వ్రతం. అంత చాలా గొప్పది. తర్వాత 3వ అవతారాన్ని త్రివిక్రమ. ఇది అందరికి అవసరమైనటువంటి మంత్రం. అంటే మీరు అమూల్యమైన సమయాన్ని వెచ్చించి శ్రద్ధాభక్తులు కలిగి ఇక్కడికి వస్తున్నారు, మీరంతా మంచి వాళ్ళని ఆ రహస్యాలు చెప్తున్నాం. బయట ఎవరు చెప్పకూడదు. త్రివిక్రముడి మంత్రం ఉపసిస్తే ఏం కలుగుతుందట? నిన్నటి రోజున వచ్చిన వామనుడి మంత్రం అధికారం లభిస్తుంది. భర్త మన మాట వింటలేడు అనుకోండి, అప్పుడు ఓం త్రివిక్రమాయనమా, ఓం త్రివిక్రమాయనమా అనుకోండి, మీ కొంగు పట్టుకొనే తిరుగుతాడు. మరి రహస్యం ఆయనకు కూడా తెలిస్తే ఆయన అదే పని చేస్తాడు. ఇప్పుడు నా భార్య నా మాట వినాలి, త్రివిక్రమాయనమా అంటూ. కానీ భర్త చేయడం మంచిది ఏదైనా సరే. మొక్కులు మొక్కుతుంటారు కదా అందరూ దేవుడికి. ఏది చేసినా ఇంటి యజమానే చేయాలి. మీ ఇంట్లో పూజ ఎవరు చేస్తారు? మీరు అస్సలు చేయకూడదు. మీరు చేయడం వల్ల 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, పుణ్యం మీ ఆయనకి రాదు. పొద్దున్న లేస్తే ఆయన బాగుండాలని పూజలు వ్రతాలు చేస్తారు, మరి ఆయనకి పుణ్య ఫలితమే రాదు. అప్పుడు మీ స్వార్థం అవుతుంది కదా. 2, ఆయనకి బద్ధకం ఏర్పడుతుంది. ఇక మీరు చేస్తుంది కదా, ఆయన చేస్తే చేసుకొని అని ఆయన వదిలేస్తాం. ఆయనకు అలవాటు చేయాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు మీ పిల్లలకు అలవాటు చేస్తే అది ఆ క్రమంగా అట్లే వెళ్ళిపోతుంది. పూర్వం నుండి మనకి లేదు, ఎందుకో ఎక్కడో తప్పిపోయింది అది. దాన్ని మళ్ళీ మనం అలవాటు చేసుకోవాలి. మొక్కులు మొక్కినా కూడా ఇంటి యజమాని మొక్కాలి. ఎవరు పడితే వాళ్ళు. ఆ ఆపద వచ్చింది,
భార్యో దేవుడికి, భర్తో దేవుడికి, ఈ అందరు తలో దేవుడి మొక్కితే ఆపద తీరిన తర్వాత ఎవరికి మొక్కు తీర్చుకోవాలి? ఆ మొక్కును కూడా మర్చిపోతారు ఆపద తీరగానే. అదే మళ్ళీ మనకి ముప్పుగా పరిణమిస్తుందన్నమాట. కాబట్టి ఎవరైనా ఒక మొక్కు మొక్కితే యజమాని ఆ మొక్కి అది రాసుకోవాలి. ఏ దేవుడికి ఏ సందర్భంలో ఏమి ఇస్తామని మొక్కినాము, దాన్ని ముడుపు కట్టడం అంటారు. అర్థమైంది? కాబట్టి యజమాని ద్వారానే అన్ని జరిగితే ఇంటికి మేలు జరుగుతుంది, శ్రేయస్కరం. అది త్రివిక్రమావతారంలో చెప్పబడింది. దీంట్లో భగవంతుడి 5 స్థానాలు, 5 రూపాలు అని చెప్పుకున్నాం కదా. ఒకటి వైకుంఠము, రెండోది మీరే చెప్పండి, పాలకడలి. ఇప్పుడే చెప్పినాను కదా, మొదటి పాశ్రంలో వైకుంఠం, రెండో పాశ్రం. మీరు ఒక 2 సార్లు వింటే మూడోసారి మీరు ప్రవచనం చెప్పగలగాలి, అంతే కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మొదటి అవతారం ఎక్కడ? మొదటి స్థానం భగవంతుడిది వైకుంఠం. రేపు అడుగుతా, మళ్ళీ చెప్పాలి. అడుగుతాను, రాకుండా ఉండేరు, ఏం అడగను, భయపడకండి. మొదటి స్థానం ఏంటి? భగవంతుడిది వైకుంఠం. రెండోది పాలకడలి. 3 విభవావతారాలు, రాముడు, కృష్ణుడు, ఇవన్నీ అవతారాలు. 3 అయిపోయినాయి. ఇవాళ ఇంకో అవతారం గురించి చెప్తుంది గోదాదేవి. 4వ అవతారం ఏమిటది? 4వ స్థానం అంతర్యామి. వైకుంఠంలో ఉన్న దేవుణ్ణి చూస్తామా మనం? ఇప్పుడు చూడలేము, అక్కడికి పోతే చూస్తామేమో. పాలకడలిలో ఉన్నవాన్ని చూడలేం, మనకు అందదు ఆ రూపం. తర్వాత 3వది విభవావతారాలు. అప్పుడు మనం లేము, రాముడు కృష్ణుడు అవతరించినప్పుడు, కాబట్టి అవి కూడా మనం చూడలేదు. ఈరోజు చెప్పే అవతారం ఏంటి? అంతర్యామి. అందరిలో ఉన్న భగవంతుడు. కనబడతాడా? మనలో ఉన్నవాడు మనకు కనబడు, ఇంకా అందరిలో ఎక్కడ కనబడతాడు? కాబట్టి అంతర్యామిని కూడా ఉపాసించడం కష్టం. అయినప్పటికీ అంతర్యామి గురించి ఈరోజు చెప్తుంది గోదాదేవి. మనం చెప్పుకుందాం. ఒకసారి పాసురం చెప్పండి. ఓం శ్రీ గోదాదేవి నమః, శ్రీరంగనాథాయ నమః. ఆశిమషై కన్న ஒன்றுணி கைகரவேல் ஆசியில் புக்கு முகந்து கொடு ஆர்த்தேரி ஊஷி முதல்வா நிறுவம்போல் மேய்கரத்து பாஷியன் தோளுடை பற்பனாபன் கெயில் ஆசி போல் மின்னி வலம்பரி போல் நின்னதறிந்து தாகாதே சார்கம் உதைத்தான் செழமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கசி நீராடா மகிழ்ந்தே லோரெம்பாவாய். ஆசிமனை கண்ணா உன்னடி கை கரவேல் ஆஜில் பொக்குமகந்து கொடார்த்தேரி ஊசந்துரும்போல் மேகரத்தோ பாழியந்தோடன் பற்பனாவன் கையில் ஆஜி போல் மின்னி வலம்பரி போல் நின்னதருந்து தாஷா தேசாங்கம் உதைத்த செழவழ போல் வாழ்வொடுங்கில் பெய்திராய் நாங்களும் మార్గర నీరాడ మహిళందేలో రింబావాయ్ అని గోదాదేవి 4వ పాసురం చెప్తుంది. బ్రహ్మసూత్రాల్లో వేదవ్యాస భగవానుడు కూడా చెప్తాడనమాట. అంతరధికరణం అనేటువంటి ఒక సూత్రం ఉంటుంది. మనం ఆరాధన చేసినప్పుడు ఓం అగ్నేయ స్వాహ అంటాం. అంటే అగ్ని కాదు, అది అగ్నిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మకి. సూర్యాయ నమః అంటాం, అంటే సూర్యుడికి కాదు, సూర్యుడిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మకి. మనకంటే పెద్దవాళ్ళు కూడా కనబడితే నమస్తే అంటాం. నమస్తే ఎవరికి? ఆ శరీరాన్ని కాదు, ఆ శరీరంలో ఉన్న పరమాత్మకి. అక్కడి వరకు మన భావన వెళ్ళాలన్నమాట. అంతరధికరణం దాన్నే మనం బోధిస్తుంది భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తారన్నమాట. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి అని. అంటే అంతటా నన్ను చూడండి, అందరి లోపల నన్ను చూడండి, నాలోనే అందరిని చూడండి. 2 ఒకేసారి చెప్తాడన్నమాట సూత్రాలు. అందరిలో భగవంతుని చూడడం కష్టమే. ఒక్కోసారి శత్రువు ఉంటాడు మనకి ఎప్పుడూ హాని చేస్తూనే ఉంటాడు. మనం ఎంత మేలు చేద్దామని చూసినా
ఎంత సామరస్యంగా ఉందామని చూసిన వాడు ఎప్పుడు గుచ్చి కయ్యాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. మరి వాళ్ళ భగవంతుని చూడగలమా? చూస్తే శత్రుత్వమే ఉండదు. కాబట్టి పోనీలే, అంత దేవుడి రూపాయలు వాళ్ళ పాపం వానికైనా వదిలేయాలి. భగవంతుల్లో అందరిని చూడడం సులభం అన్నమాట. ఒక కృష్ణుడి దగ్గరికే వచ్చి సర్వం శ్రీకృష్ణ అర్పణం బస్, ఏమన్నా చేయండి. ఏమన్నా చేయండి అంటే అర్థమైంది, చెడు చేయండి అని కాదు. కానీ ఇప్పుడే అనుకున్నాం కదా, మనకి తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతాయి. తెలిసి చేసినా తెలియక చేసినా సరే క్షమించేది ఆయన ఒక్కడే. కాబట్టి కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. మరి రక్షించాల్సింది ఎవరు? తెలిసి చేసినా తెలియక చేసినా ఆయనే రక్షించాలి. ఎందుకు రక్షిస్తాడు? ఒక కృష్ణార్పణం అని మీరు అన్నారనుకోండి, కాదు అనడు ఆయన. ఎందుకు అనడు? ఏదన్నా తప్పు చేసి వచ్చి అత్తార్పణం అంటే ఆమె స్వీకరిస్తుందా? హాయ్, నువ్వు తప్పు చేసి వచ్చి నాకు అర్పిస్తావు, అత్తార్పణం, మామార్పణం, అమ్మార్పణం, నానార్పణం అనలేము. ఎవరు స్వీకరించే అధికారం లేదు వాళ్ళకి. ఎందుకు? వాళ్ళు చెప్పలే నువ్వేమైనా తప్పు చేస్తే వచ్చి నాకు అర్పించు అని. ఏ అవతారంలో ఏ దేవుడు చెప్పలేదు, శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. నువ్వేమేం చేస్తావో త్వత్కురుష్వ మదర్పణం అన్నాడు. నువ్వు చెయ్యి, ఆ చేసిందంతా నాకు అర్పించు. ఇదే కర్మయోగం. కర్మయోగం అంటే ఏంటి? మనం అన్ని కర్మలు మన ప్రారంధాన్ని అనుసరించి చేస్తాం. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ పాసురానికి నమ్మాళ్ళ వాళ్ళను ఉదాహరణగా చెప్తారన్నమాట. ఎట్లాగైతే ఈ వరుణుని అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మని ఈరోజు ధ్యానిస్తున్నారు. వీళ్ళు ఏం వ్రతం చేస్తున్నారు? గోదాదేవి ఏం వ్రతం చేస్తుంది? తిరుప్పావి వ్రతం. తిరుప్పావి వ్రతానికి ఇంకో పేరేంది? స్నాన వ్రతం. మార్గశీర్ష స్నాన వ్రతం చేస్తున్నారు. మరి స్నానం చేయాలంటే ఏం కావాలి? స్నానం కావాలంటే ఏం కావాలి? నీళ్లు కదా. అది కూడా తెలియదు మీకు? స్నానం చేయాలంటే నీళ్లు కావాలి. మరి వీళ్ళు స్నాన వ్రతాన్ని చేస్తున్నారు. మనం పూజ చేసినప్పుడు ప్రత్యేకంగా గంగా జలాన్ని తెచ్చుకుంటాం. అంటే మనం వాడే జలం కంటే కూడా పవిత్రమైన జలాన్ని దేవుడికి అర్పించాలని చూస్తాం. మన దగ్గర గంగా జలం లేదు, ఏం చేస్తాం అప్పుడు? ఉన్న జలంలోనే గంగాదేవిని ఆవాహన చేస్తాం. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి అని ఒక మంత్రం చెప్పి ఒక పుష్పాన్ని, ఒక తులసి దళాన్నో ఆ నీళ్లలో వేస్తే గంగాదేవి అక్కడికి వస్తుంది. వస్తుందో రాదో అనుకోకూడదు. సంశయాత్మ వినశ్యతి, భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. డౌట్ ఎక్కడ ఉంటే అక్కడ ఫలితం ఉండదు. అందుకని ఏదైనా సరే కృత నిశ్చయ, ఇది ఇంతే భగవంతుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు కాబట్టి నన్ను ఇంకెవడు అడుకునేవాడు లేడు అని మీరు ముందడుగు వేయండి, విజయం మనదే. కాబట్టి కృత నిశ్చయమై ఉండాలి, సందేహం ఎప్పుడు ఉండకూడదు. మరి వీళ్ళు స్నానం చేయాలంటే ఏంటి? గోదాదేవి చిన్నపిల్ల, 8 సంవత్సరాల పిల్ల పాప. ఆమెకు మరి గంగాజలం కావాలనేది లేదు, ఆ గంగను కలశంలో ఆవాహన చేయాలనే విషయం కూడా తెలియదు. అంత చిన్న వయసు, తెలియని వయసు. అప్పుడు ఏం చేస్తుంది? మాకు ఎప్పుడో విన్నది, వర్షాలు ఇచ్చేది వానదేవుడు, వరుణదేవుడు అంటారు. వానదేవుడు అంటాం కదా, ఆ వానదేవుడికే వరుణదేవుడు అని పేరు. వరుణుడు అంటాం, వర్షాలు ఇచ్చేవాడు, మేఘాలన్నింటికి ఆయన అధిపతి. ఆయన్ని ప్రార్థిస్తుంది, స్వామి మేము వ్రతం చేయాలనుకుంటున్నాము, స్నాన వ్రతము, ధనుర్మాస వ్రతము, కాబట్టి మా కోసం నువ్వు వర్షించు అని చెప్పి ఆ వరుణదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఆశి మణికన్నా ఒనునీ కైకరవేల్ అని ఆ వరుణదేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ పాసురం చెప్తుంది. దీంట్లో మనందరిలో ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి పరమాత్మని గురించి చెప్తుంది. నమ్మాళ్ళ వారు కూడా అందరి మీద దయచేత ఆయన వైకుంఠం నుండి విశ్వక్షేణులే భూమి మీదకి వచ్చి వేద సారాన్నంతా కూడా మనకు బోధించి వెళ్ళాడట. కాబట్టి వర్షం ఎట్లా పడుతుంది? మేఘాల నుండి పడుతుంది కదా. అంతా ఎల్కేజీ పిల్లలమే, ఏది అడిగినా మొహం చూస్తున్నా. అంటే ఇంకొకటి కూడా తన్మయత్వంతో ఉన్నారు అక్కడ, మనసంతా అక్కడ లీనమైంది ఆ కృష్ణ మీద. కాబట్టి ఏం చేయాలో ఏం చెప్పాలో సడన్గా అడిగితే చెప్పలేరు కదా, మనసంతా ఆయన చూస్తుంది పాపం.
కాబట్టి మేఘాలు మనకు వర్షాన్ని ఇస్తాయి. ఆ మేఘాలను వరుణదేవుణ్ణి గోదాదేవి ప్రార్థిస్తుంది. ఏమని? ఓ వరుణదేవ, మేము మార్గశీర్ష స్నాన వ్రతం చేస్తున్నామయ్యా, మా కోసం వర్షించు. ఎలా వర్షించాలి? ఉన్న ఫలాన వర్షించొద్దు. మేఘం వర్షించాలి అంటే మరి నీళ్ళు ఎక్కడి నుండి పోవాలి? ఆ మేఘానికి ఆకాశం నుండి వర్షం వస్తుంది కదా. మరి ఆ మేఘం నీళ్ళు ఎక్కడ వస్తాయి? ఎక్కడి నుండి వస్తాయి మేఘానికి నీళ్లు? భూమి నుండి తీసుకుంటుంది మళ్ళీ. అంటే వేసవిలో ఎండ ఎంత తాపం ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఆ మేఘాలు పీల్చుకుంటే ఆవిరైపోతుంది నీరు భూమి మీద, అంత బాగా వర్షాలు పడతాయి అన్నమాట. అందుకని ఎండలు బాగా కొడుతుంటే మన పెద్దోళ్ళు అంటారు, ఈసారి ఎండలు బాగా కొడుతున్నాయి, వానలు బాగా పడతాయి. అదొక సూచన అన్నమాట వాళ్ళు. కాబట్టి ఆ వరుణదేవునితో ఏం చెప్తుందో, వరుణదేవుడా నువ్వు బాగా నీటిని స్వీకరించు. ఎక్కడి నుండి? చిన్న చిన్న ఏదో మడుగులు, చిన్న చిన్న నీటి గుంటల నుండి కాదు, సముద్రం మధ్యలోకి వెళ్ళి ఆ సముద్రంలోని నీరంతా కూడా స్వీకరించి, సముద్రంలో నీళ్లు మేఘాలు తీసుకుంటాయి. యాజ్ ఇట్ ఈజ్గా వర్షించినాయి అనుకోండి, దేనికి ఉపయోగపడతాయా? సముద్రంలో నీళ్లు దేనికి ఉపయోగపడవు. స్నానం చేసినా కూడా ఒళ్ళంతా ఉప్పు పేరిపోతుంది, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ స్నానం చేయాల్సింది. తాగడానికి ఉపయోగపడవు, పంటలకు పోస్తే చచ్చిపోతాయి పంటలు పండడానికి. అందుకనే ఆ మేఘుడు ఏం చేస్తాడు, వరుణదేవుడు సముద్రంలో ఆ నీటిని, ఉప్పు నీటి నుండి తీసుకొని ఫిల్టర్ చేసి మళ్ళీ మంచినీళ్ళుగా మనకు అందిస్తాడు మేఘం. అందుకనే మరి ఆ వర్షం నీరు అట్లాగే డైరెక్ట్గా కూడా తాగకూడదట. ఆ వస్తుంటే ఇట్లా పట్టుకొని తాగుతారు కొంతమంది తెలియక, అది ఒక రకమైన దోషం. దాన్ని ఒక పాత్రలో పట్టి వడబోసి తాగాలి వర్షపు నీళ్లు. ఎందుకంటే ఆ అక్కడి నుండి ఆకాశం నుండి భూమి మీదకి వచ్చే క్రమంలో ఎన్నో దాంట్లో మలిన పదార్థాలు కలిసే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని ఆ వర్ష తీర్థాన్ని అట్లాగే వాడకూడదు, ఉపయోగించకూడదు. కాబట్టి ఇక్కడ వరుణుని ఎవరిని సంబోధిస్తున్నారు మేఘుడిని అంటే ఆచార్యుణ్ణి. ఈ గురువు కూడా ఎట్లాంటి వాడు అంటే ఏదో చిన్న చిన్నగా తనకు తెలిసినటువంటి గ్రంథాలు చదివి తను చదివిందే గొప్ప అని బోధించడం మొదలు పెట్టకూడదు. మొదలు పెడితే ఏమవుతుంది? ఈయనకి ఏం తెలియదు, ఏం తెలియని వాడు వచ్చి నేను చెప్తాను కూర్చుంటే వాళ్ళకి అసలే ఉన్న జ్ఞానం పోతుంది అనమాట. అందుకని చెప్తే ఎట్లా చెప్పాలి? కృష్ణుడు చెప్పినట్టుగా చెప్పాలి, గోదాదేవి చెప్పినట్టుగా చెప్పాలి. ఈ ఆచార్యులు, గురువులు ఏం చేస్తారంటే, ఎట్లాగైతే మేఘాలు సముద్రంలో నీటిని స్వీకరిస్తాయో, ఉప్పు నీటిని తీసుకొని మళ్ళీ మంచినీరుగా మనకు అందిస్తాయో, ఆచార్యులు కూడా వేదం అనేటువంటి సముద్రం, శాస్త్రం అనేటువంటి సముద్రపు లోతుల్లోకి వెళ్ళి ఆ శాస్త్రంలోని డీప్గా వెళ్ళి దాంట్లో విషయాలన్నీ తెలుసుకొని మళ్ళీ యథాతథంగా చెప్పామనుకోండి అర్థం కాదు. బ్రాహ్మణో శ్రమకమాసీత్ బాహురాజన్యకృత, ఇది వేదం. చెప్తే మీరే చెప్పండి డైలాగ్. అందుకని అర్థం కాదు, వేదాన్ని ఉన్నది ఉన్నట్టుగా కూడా చెప్తే దాంట్లోని అర్థాన్ని, సారాన్ని తీసి ఆ సారం కూడా అంతా మనకు ఉపయోగపడదు. గృహస్థులు మీరు, గృహస్థుడికి ఏం కావాలి అంత చెప్తే చాలు. ఒక సన్యాసి ధర్మాలు వేరే ఉంటాయి, ఆ ఆశ్రమ ధర్మం ఆయనకి చెప్తే చాలు. బ్రహ్మచారి ధర్మాలు వేరే ఉంటాయి, ఆశ్రమ ధర్మాలు అంటారు, చెప్తే చాలు అట్లా. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? మనం గృహస్థులుగా ఉన్నాం, బద్ధజీవులుగా ఉన్నాం, సంసారం అనేటువంటి ఒక చక్రంలో బంధింపబడి ఉన్నాం, ఒక సముద్రంలో. సంసారం అనేది ఒక సముద్రం, దాంట్లో పడి ఉన్నాం, అక్కడ దారి తెలియకుండా ఉన్నాం. అప్పుడు ఎవరు? విష్ణుపోతో నరాణం అని చెప్తుంది శాస్త్రం. అంటే విష్ణువు నామమే మనను ఈ సముద్రాన్ని దాటించేటువంటి ఒక పెద్ద నావ, పడవ. అది ఎక్కి కూర్చుంటే చాలు, హాయిగా తీసుకుపోయి ఒడ్డుకు చేరుస్తుంది అనమాట. విష్ణు నామ అంటే ఆయన నామమే. ఆ గోదాదేవి చెప్పినట్టుగా ఆజువిల్ పొక్కు ముగుందు కూడా తేలి ఓజు నోంబోల్ మేకరతో పాడెందోడన్ పర్పనాబన్ కయ్యిల్. సరే, అలాగా వర్షాన్ని నువ్వు కురవాలయా. కానీ ఏదైనా సరే భగవత్ సంబంధం లేకుండా వీళ్ళు స్వీకరించరు. భక్తుడికి ఒక లక్షణం ఉంటుంది, ఏంటిది? దేవుడికి నైవేద్యం పెడితేనే తింటారు, లేకపోతే తినరు. ఇప్పటికీ చాలామంది ఆ నిష్ట కలిగిన వాళ్ళు ఉంటారు. మనం ఆయన ఆకలి అయితే ఎక్కడికి పోయి తింటాడు, ముందు మనం వండుకొని తిందాం. పొద్దున్న లేవగానే చాలామంది బ్రష్ వేసుకుంటే పోయి
మహాపాపం. పూర్వకాలంలో మన తాతల నానమ్మల అమ్మమ్మలను చూస్తే తెలిసేది, నిన్నటి పొయ్యిని అట్లే వెలిగించేవాళ్ళు కాదు. నిన్న వెలిగించిన పొయ్యి ఆ బూడిదంతా ఎత్తిపోసి దాన్ని మంచి మళ్ళీ ఆవు పేడ పెట్టి అలికి దానికి ముగ్గులు వేసి అప్పుడు మళ్ళీ కొత్తగా పొయ్యి వెలిగించేవారు. ప్రతిరోజు ఇట్లా చేసేవారు. ఈరోజు స్టవ్ను కూడా శుభ్రపరచుకోవని రాదు. ఇంత బట్టి ఉంటుంది ఒక్కొక్క స్టవ్కి. అర్థమైందా? ఇక మళ్ళీ బ్రష్ చేసుకుని, ఇప్పుడు మీరు వండిన అన్నం మీరు ఒక్కరే తినట్లేదు కదా, పిల్లలకు పెడుతున్నారు, వాళ్ళ బుద్ధి ఏమైపోతుంది. భర్తకు పెడతారు, వాళ్ళ బుద్ధి ఏమైపోతుంది. దేవుడికి అసలే పెట్టరు. ఎందుకు? ఒక నియమం బాగా తెలుసు, స్నానం చేయకుండా వండితే దేవుడికి పెట్టకూడదు. ఈరోజు స్నానం చేసి వండలేదు కాబట్టి దేవుడికి పెట్టము. ఇట్లా ఎన్ని రోజులు? ఆయన అదృష్టం కొద్దీ ఏ దీపావళి, దసరాను, సంక్రాంతి వస్తే ఆయనకు బువ్వ, లేకపోతే మనం తింటుంటే తినరా తిను చూస్తాను నీ సంగతి చెప్తాను ఏదో ఒక రోజు అని ఆయన లొట్టలు వేసుకుంటూ కూర్చుంటాడు. పాపం పూర్ణాలు తింటుంటాం మనమే, భక్ష్యాలు, బొబ్బట్లు అన్ని తింటుంటే ఆయన పాపం అరెరే నేనే అందిస్తూ నాకేం పెట్టకుండా తింటున్నాడు రా, చూస్తాను వీనికి సంగతి ఒకసారి చెప్తాను. అట్లా చేయొచ్చా మరి? మీ ఇంట్లో పిల్లవాడు ఉండండి, వాడికి జ్వరం వచ్చింది, డాక్టర్ చెప్పారు తాలింపు ఏం పెట్టకండి, లివర్ పాడైపోద్ది జ్వరం ఉన్నప్పుడు అని. అప్పుడు వాడు జ్వరంతో ఏం తినకుండా ఉంటే మంచిగా మీరు బొబ్బట్లు, పూరీలు వేయించుకొని తింటారా? ఏ తల్లి మనసు అయినా ఒప్పుకుంటుందా? మరి ఆయన మన బిడ్డ లాంటి వాడే. ఒక పాట ఉంది హిందీలో, భగవంతుడు మనం పెట్టేది తింటాడా? తింటాడా? ఎందుకు తినడు? యశోదాదేవిలాగా పెట్టడం మనకి తెలియదు. అంటే నేను చేస్తున్నాను గొప్పగా చెప్పుకోవట్లేదు, మీరు కూడా నేర్చుకుంటారని చెప్తున్నాను. ప్రతిరోజు ఇదేం టీ నేనే పెట్టుకోవాలి. ఎందుకంటే అంత పొద్దుగల వాళ్ళు లేవరు, మన గుడికి వెళ్ళాలి కాబట్టి కాస్త ఎగ్జంప్షన్ అనమాట. వాళ్ళు నిన్నటి పాలు వేడి చేసుకుంటాను, దాంట్లో మీగడ ఉంటుంది, దాన్ని ఉడబోసి ముందు ఆ మీగడంతా తీసి కృష్ణుడికి పెట్టిన తర్వాత నేను టీ పెట్టుకుంటాను. ఈ పని మరి అందరూ చేయొచ్చు కదా. చేస్తున్న పోలీసు స్నానం చేయకండి, కనీసం ఆ పాల మీద మీగడ, పాలకు పెరుగు వీటికి దోషం లేదు, స్నానం చేయకపోయినా ముట్టుకోవచ్చు, దేవుడికి పెట్టవచ్చు. పెడుతున్నామా? ఆ ఆలోచన ఆయన వచ్చిందా పెట్టాలని? కనీసం ఆయన మీద ప్రేమ ఉంటే కదా, భక్తి ఉంటే కదా. కాబట్టి కొన్ని నేర్చుకోవాలి. ఇట్లా స్నానం చేసేంత వరకు పొయ్యి ముట్టియకూడదు, ఆ పొయ్యి మీద వండింది ముందు దేవుడికి అనే భావనతో ఉండాలి. లేదా ఎవరి పేరు చెబితే వాళ్ళకి ఆ పాపం అంతా పోతుంది. భర్త పేరో, పిల్లల పేరో, నా పేరో చెప్పి వండుకుంటే పాపం వాళ్ళకి. కాబట్టి మా ఇంట్లో వచ్చి కృష్ణుడు కూర్చున్నాడు, ఆయన కోసం ఒక కృష్ణుడి విగ్రహం తెచ్చి పెట్టుకోండి. ఎన్ని ఉన్నా లేకపోయినా, ఎన్ని ఫోటోలు ఉన్నా లేకపోయినా కృష్ణుడిని మాత్రం ఉండాలి. మీరు 33 కోట్ల దేవతలు పెట్టుకొని కృష్ణుడు పెట్టుకోలేదు అనుకోండి, అదంతా వేస్ట్ అనకూడదు, అంటే కొడతారు పట్టుకొని. అన్నవాడిని విన్నవాళ్ళు బాగానే ఉంటారు. సత్ ఫలితాన్ని ఇవ్వదు, పూర్ణ ఫలితాన్ని ఇవ్వాలంటే మీరు ఎన్ని ఫోటోలు, విగ్రహాలున్నా అక్కడ ఒక కృష్ణుడి విగ్రహం ఉంటే చాలు. మిగతా అన్నీ ఆయనే చూసుకుంటాడు, మిగతా అన్ని ఏమై కావాలి. కాబట్టి మరి ఎట్లా చెప్తుందన్నమాట గోదాదేవి, అన్ని భగవత్ సంబంధంగా. ఓ వర్షదేవుడా, మరి వర్షం వచ్చే ముందు, పూర్వకాలం ట్రైన్ వచ్చే ముందు ఏమొచ్చేది? పొగబండి చూసిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పటిలాగా ఎలక్ట్రికల్స్ బండి లేవు. పొగబండి వస్తే ఆ రైలు వస్తుందంటే ఫస్ట్ కూత ఓ అని శబ్దం వినబడుతుంది, కొంత దూరం వచ్చిన తర్వాత పొగ కనబడుతుంది, ఆ తర్వాత ట్రైన్ కనబడుతుంది. అట్లా మరి వర్షం రావడానికి కూడా కొన్ని సూచనలు ఉంటాయి కదా. వర్షం వచ్చే ముందు ఏమవుతుంది? ముందు ఉరుములు, ఎక్కడ దగ 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 ఉరుముతుంటాయి అన్నమాట. అలాగా ఆ ఉరుము ఎట్లా ఉండాలి? ఏదో మేము విని భయపడేలాగా ఉండకూడదు. చూడండి, వర్షం అడగడమే కాదు, కండిషన్స్ పెట్టి అడుగుతున్నారు. మళ్ళీ ఏదో వాన పడితే చాలు కాదు, మేము చెప్పినట్టే కురవాలి వర్షం అని ఏమంటున్నారు? మా అనంత పద్మనాభన్ కెయ్యిల్, మా పద్మనాభుడి చేతిలో ఉండేటువంటి ఒక శంఖం ఎట్లా ధ్వనిస్తుందో ఆ శంఖధ్వనిలాగా ఉండాలి. శంఖధ్వని ఎట్లా ఉంటుందట?
ఓంకారాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ శంఖాన్ని పూజిస్తే ఓం అనే శబ్దం వస్తుంది మనకి శంఖంలో. మనం ఏ పూజ చేసినా కూడా మొట్టమొదలు మీరు ఏ దేవుడి పేరు చెప్పండి, వినాయకుడికి చెప్పండి, శివుడికి చెప్పండి, అమ్మవారికి లలితా చేయండి, ఓం చెప్పిన తర్వాతనే మంత్రం చెప్తారు. ఈ ఓం ఎవరు, ఎట్లా అలవాటు చేశారు మన పెద్దలు అంటే, మనకు తెలియకుండానే ఒక పరబ్రహ్మ ఉపాసన మనం చేస్తున్నాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు గీతలో, ఓం అనే నేనే, ఓం అంటే నన్ను తలిచినట్టే అని. కాబట్టి మనం ఏం చేస్తాం, వ్యామోహంతో ఎవడో చెప్తాడు, అరే కాళికాదేవి మంత్రం చేయి నీకేదో ఇష్టసిద్ధి కలుగుతుంది అని. వాడేం చేస్తాడు పాపం తెలియదు, ఎవడో చెప్పిండు, ఓం ఓం అని చెప్పాలంటాడు. మనం ఓం కాళికాదేవి నమః అని వీడికి తెలియకుండానే ఓం కృష్ణుని స్మరిస్తున్నాడు అక్కడ. కాబట్టి ఆయన చూసుకుంటాడు పాపం వీడేదో తెలియక చేస్తున్నాడు అని చెప్పి అట్లా. కాబట్టి ఆ ఓంకారం లాగా ధ్వనిస్తూ వర్షించాలి అని. తర్వాత ఉరుము తర్వాత ఏమొస్తుంది, మెరుపులు కూడా వస్తాయి. ఆ మెరుపు కూడా మా కళ్ళు జిగేలనేలాగా నీ ఇష్టం వచ్చినట్టు మెరవద్దయా. ఎట్లా మెరవాలి, మా స్వామి చేతిలో ఉన్న చక్రం మెరిసినట్టుగా మెరవాలి. చక్రం మెరిస్తే ఏం జరుగుతుందట, సుదర్శనుడు అని పేరు ఆ చక్రానికి. సుదర్శనము అంటే మంచిని దర్శింపజేసేవాడు. సుదర్శన, సు అంటే మంచి, దర్శన అంటే దర్శింపజేసేవాడు, ఇచ్చేవాడు అని కూడా అర్థం అనమాట. కేవలం చూపించేవాడు కాదు, ఇది బాగుంది ఇది బాగుంది, గులాబ్ జామున్ నేను చూపిస్తే ఏం లాభం, నేను చూపిస్తే లాభం లేదు, మీకు ఇస్తే లాభం. అట్లా మంచిని దర్శింపజేసి మంచిని ఇచ్చేవాడు సుదర్శనుడు. సుదర్శనం అంటే ఒక వెలుగు. ఎట్లా కోటి సూర్య సమప్రభ అంటారు, ఒక కోటి సూర్యులు ఒక దగ్గరికి వస్తే ఎంత వెలుగో ఆ వెలుగుని మించి ప్రకాశిస్తుంటాడ సూర్యుడు. మరి మనకేం సందేహం రావాలి, అయ్యో ఒక్క సూర్యుడిని తట్టుకోవట్లేదు మనము, మరి కోటి మంది సూర్యుల తేజస్సు ఒక దగ్గరికి వస్తే మన వల్ల అవుతుందా. అది ఎవరికి, దుష్టులకి. దుష్టులు శత్రువులు రాక్షసులు ఎవరైనా ఉంటే వాళ్లకు కోటి సూర్యుల తేజస్సులాగా వాళ్ళని జ్వలించి భస్మం చేస్తారట. మరి మనకేమో ఏదో సుప్రభాత సూర్యుడిలాగా లేదా సాయంకాల సంధ్యా సూర్యుడిలాగా మనకు మేలుని కలిగిస్తాడు, ప్రకాశాన్ని తగ్గించి ఇక్కడ. కాబట్టి ఆ సుదర్శన్ లాగా ఒక మెరుపు మెరిసి నువ్వు వర్షించాలి. ఇంకేం అడుగుతుంది, వర్షం పడుతుంది కరెక్టే, ఉరుము ఉరుముతుంది, మెరుపు మెరుస్తుంది సుదర్శన చక్రం లాగా. మరి ఆ వర్షం ఎట్లా పడాలి, మా స్వామి యొక్క శార్ంగం అనేటువంటి ధనస్సు ఉంటుంది. విష్ణు దగ్గర ఏమేమి ఉంటాయి, 4 చేతులు ఉంటాయి కదా. ఆయుధాలు ఎన్ని ఉంటాయి, అదే మరి 4 చేతులు ఉంటే 4 ఆయుధాలు కాదు, 5 ఆయుధాలు ఉంటాయి. ఇంకొకటి ఎక్కడ పెట్టుకుంటాడు, 4 చేతుల్లో 4 పట్టుకుంటాడు, డౌట్ రావాలి. చేతులేమో 4 అంటున్నారు, ఆయుధాలు 5 అంటున్నారు, ఎక్కడ పెట్టుకుంటాడు ఇంకోటి అంటే ధనస్సు ఇక్కడ తగిలించుకుంటాడు అన్నమాట, అవసరం పడ్డప్పుడు తీస్తాడు. 4 చేతుల్లో 4 ఆయుధాలు ధరిస్తాడు. అట్లా శారంగం అనేటువంటి ధనస్సు ఉంటుంది, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కటి ఉపయోగిస్తాడు. కృష్ణ అవతారంలో చక్రాన్ని ఉపయోగించింది స్వామి. ఆ తర్వాత శంఖాన్ని కూడా ఉపయోగిస్తాడు, పూరిస్తాడు, శంఖాన్ని పూరిస్తాడు అక్కడ. ఆ తర్వాత రామావతారంలో ఈ ధనుస్సును ఉపయోగిస్తాడు. గద ఉంటుంది, విష్ణు అవతారంలో గదను ఉపయోగిస్తాడు, విష్ణువు దగ్గర ఎప్పుడు గద ఉంటుంది. కాబట్టి అట్లా ఆ శార్ంగం అనే ధనుస్సు నుండి ఎంత వాడిగా బాణాలు వస్తాయో, మనం వేస్తే ఒకసారికి ఒక బాణమే, అది ఇక్కడికే పోతుంది, 4 అడుగులు దాటదు. మరి అర్జునుడు కానీ రాముడు కానీ వేసిన బాణాలు ఎక్కడికి వరకు వెళ్ళేవి అంటే, రాముడు వేసిన బాణం 7 సముద్రాల అవతల శత్రువు ఉన్నా సరే అక్కడికి పోయి కొట్టేసేదట. అంత శక్తి ఎక్కడిది రాముడికి, ఆ బాణానికి అంత శక్తి ఎక్కడిది అంటే రాముడికి ఉంది, బాణానికి ఉంది, దానికి తోడు మంత్రం రాముడికంటే ఉంది. మన అర్జునుడికి అంత శక్తి ఎక్కడిది అంటే మంత్రం. ఒక బాణాన్ని వేసే ముందు దానికి ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని అనుసంధానం చేసి వేస్తే ఆ బాణం ఎక్కడ తగలాలో అలా తగులుతుంది అనమాట. అట్లా భగవంతుడైనటువంటి రామచంద్ర స్వామి బాణ ప్రయోగం చేసినప్పుడు కొన్ని వేలు వేలు లక్షలు పుంఖాలుగా బాణాలు వచ్చి పడ్డాయి. ఒక్క రాముడే 14,000 మంది రాక్షసులను ఖర దూషణాదులను నిమిషంలో చంపేస్తాడమ్మ.
అట్లా అంత వడిగా రావాలి వర్షము, నేలంతా చక్కగా వర్షంతో నిండిపోవాలి, నీటి జలంతో నిండిపోవాలి. మరి అంత వడిగా వస్తే మాకు దెబ్బలు తాకుతాయి కదా, బాణాలు వస్తే ఏమవుతాయి, బాణాలు శరీరాన్ని ఛేదిస్తాయి, చిందులు చిందులు చేస్తాయి అన్నమాట. అట్లా కాకుండా ఏం కావాలి మనకి, ఏదో పుష్పవర్షం కురిసినట్టు ఉండాలి, బాణాల్లాగా వేగంగా రావాలి, ఏదో పూల జల్లు పడ్డట్టుగా మా మీద చిలకరించినట్టుగా వర్షాలు పడాలి. వలింబురిపో నిన్నెదిరిందు తాజా దేశాంగము దైత్య శజమయపోల్. ఆ విధంగా ఆచార్యుడు కూడా ఈ దేహానికి ఆత్మకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలిపి, భేదాన్ని తెలిపి, దేహం అంటే పాంచిక భౌతికమైన దేహమే మనం కాదు, ఆ దేహంలో ఉన్న ఆత్మను అని మనం తెలిపి ఈ ఆత్మ పరమాత్మకు చేర్చేటువంటి మార్గాన్ని ఉపదేశిస్తాడు. అలాంటి చక్కటి జ్ఞానం కలిగినటువంటి నమ్మాళ్ళు వారు వచ్చి భూమి మీదకి మాకు జ్ఞానోపదేశం చేశాడు. అలాగే ఓ వరుణదేవుడా, ఇక్కడ గోదాదేవి కూడా నమ్మాడు వాళ్ళను ఆదర్శంగా తీసుకొని తనకు ముందు వచ్చినటువంటి 10 మంది ఆడవాళ్ళను ఆదర్శంగా తీసుకొని తను 11వ ఆడవాళ్ళుగా మనకు దివ్యమైన వేదాంతాన్ని చెప్పిందనమాట. ఈ విధంగా లోకానికి ఉపకారం చేసేవాడు వరుణదేవుడు ఎలాగో మనం కోరకుండానే వర్షాలు ఇచ్చి మనకు కావలసిన ఆ వర్షం ద్వారానే ఆహారం వస్తుంది కాబట్టి ఆయన మనకు ఉపకారకుడు. అట్లాగే ఆచార్యుడు కూడా మనకు ఉపకారకుడు, మనకి తెలియని ఎన్నో వేదాంత భక్తి విషయాలన్నింటినీ మనకు తెలియజేసి మనను తరింపజేసేవాడు. కాబట్టి ఆచార్యుడు కూడా మనకు ఉపకారకుడు అని అలాంటి మేఘాన్ని ఆచార్యులతో పోల్చి భగవత్ సంబంధంగా మాకు చక్కటి వర్షాలు ఇచ్చి మేము ఈ వ్రతాన్ని చక్కగా ఆచరించేలాగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చెప్పి వరుణదేవుణ్ణి ఈ పాసురం ద్వారా అనుసంధానం చేసింది, ప్రార్థించింది గోదాదేవి. మనందరికీ కూడా ఎడతెగని భగవత్ సంబంధం కలిగి చక్కటి జ్ఞానాన్ని మనలో ప్రకాశింపజేసి ఆ జ్ఞానం భగవంతుని చేర్చేంత వరకు మనకు ఫలితాన్ని ఇవ్వాల్సిందిగా మనం కూడా భగవంతుని ప్రార్థిద్దాం. ఒకసారి స్నానం చేస్తే ఏమవుతుంది, శారీరకమైనటువంటి మరణం తొలగిపోతుంది మనం చేసే స్నానం. కాబట్టి ఏం చేయాలట, చాలామంది స్నానం చేయగానే అలాగే పూజకి వెళ్ళిపోతుంటారు పూజ చేయడానికి. స్నానం చేస్తే పవిత్రత వస్తుందా, పూజార్హత రాదు. స్నానం చేయగానే వెంటనే వెళ్ళి దీపారాధన చేయొద్దు. స్నానం చేస్తే ఏమవుతుంది, దేహం పరిశుభ్రం అవుతుంది. కానీ మనం చేసే నీళ్ళతో చేస్తే దేహం కూడా పరిశుభ్రం కాదు, అక్కడ ఎన్నో మురికి చెత్త చేదారం ఉంటాయి కదా. అందుకనే స్నానం చేసేటప్పుడు ఒకసారి ఆ బకెట్లో నీళ్లను గంగా గంగా అని 3 సార్లు ఆ గంగాదేవిని స్మరిస్తే ఆ నీళ్లు గంగతో సమానం అవుతాయి. అప్పుడు చేస్తే శరీరానికి ఉన్న మైల పోతుంది. మరి ఆత్మకు మనస్సుకున్న మైల ఎట్లా పోతుందట అంటే ఒక 3 సార్లు తీర్థం తీసుకోవాలి. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అని 3 సార్లు తీర్థం తీసుకుంటే ఆ మంత్రపూతమైన జలం లోపలికి వెళ్తే అప్పుడు పవిత్రత ఏర్పడి పూజకు యోగ్యత కలుగుతుందట. దీన్ని సైంటిఫిక్గా కూడా చెప్తారు పెద్దలు. హోమియో డాక్టర్స్ మనం ఎప్పుడైతే స్నానం చేస్తామో చాలా నీరు మన స్వేద రంధ్రాల ద్వారా లోపలికి పోతుందట. అలా నీరు లోపలికి పోతే స్వేద రంధ్రాల ద్వారా మనకు ఆరోగ్యానికి హాని కలుగుతుందట. అప్పుడు కొద్దిగా జలాన్ని, అంటే శరీరానికి ఎంత జలం పోయిందో హోమియోలో అంతా తక్కువ డోస్, తక్కువ % వాడుతున్నాడు. ఇంత మాత్రం ఇంతే మందు ఎంతో విషాన్ని విరిచేస్తుంది. అట్లా కొద్దిగా తీర్థం మనం తీసుకోవడం వల్ల ఎక్కువ నీరు పోయిన దోషం తొలగిపోయి శరీరానికి ఆరోగ్యం చేకూరుతుందట. ఏ రకంగా శాస్త్రపరంగా చూసినా సైన్స్ పరంగా చూసినా కూడా కనీసం 3 సార్లు తీర్థం తీసుకున్నాకనే దీపారాధన లాంటివి చేసి పూజకు ఉపక్రమించాలి అని మనకి చెప్పకనే గోదాదేవి భగవత్ సంబంధంగా వర్షం కురవాలి, ఆ వర్షం మనకి ఈ స్నానవ్రతాన్ని సఫలం చేయాలని చెప్పి ఆ గోదాదేవి వేడుకున్నట్టే మనందరం కూడా మనకు కూడా జ్ఞానం, ఆచార్య కృప అనేటువంటి ఒక వర్షం ద్వారా మన యొక్క శారీరక మానసిక బుద్ధిలో కలిగిన మలినాన్ని తొలగి చక్కటి భగవంతుడి ఉపాసించగలిగేటువంటి జ్ఞానం మనలో ప్రకాశించి ఆ స్వామి సన్నిధికి చేర్చాలని పెట్టుకుంటూ గోదా రంగనాథ స్వామి భగవానికి
హరే రామ 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 హరే హరే. ఎవరైనా కూర్చోడానికి ఇబ్బంది ఉంటే నిలబడి భజన చేయొచ్చు. నిలబడండి, పర్లేదు, కాస్త మళ్ళీ కూర్చోవాలి, ఎందుకంటే శాస్త్ర దీపాలంకరణ అవుతుంది. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే. రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే. కృష్ణ రామ హరే హరే రామ కృష్ణ హరే హరే. అచ్యుతం కేశవం రామ నారాయణం. కృష్ణ దామోదరం వాసుదేవం హరే. శ్రీధరం మాధవం గోపికా వల్లభం. శ్రీధరం మాధవం గోపికా వల్లభం. జానకీ నాయకం రామచంద్రం భజే.